ఓం సాయిరాం. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, సాయి తీర్పు మొదలైపోయింది. అంతం కాక తప్పదు, సర్వనాశనం కాక తప్పదు, కన్నీళ్లు తప్పవు, కష్టాలు తప్పవు. ఒక్కొక్క మాట వింటుంటే, ఒక్కొక్క విషయం వింటుంటే గూప గుయ్యమంటుంది, గుండె జల్లుమంటుంది. ఇప్పుడు గనుక నువ్వు జాగ్రత్త పడకపోతే నిజంగా నీ కర్మే, వదులుకుంటే నీ కర్మే బిడ్డ. ఆ తర్వాత నేను కూడా ఏమీ చెయ్యలేను. ఎందుకంటే నేను నేరుగా షిరిడీ నుంచి నీ కోసం తరలి వస్తున్న రోజు ఇది. నీ కోసం పని కొట్టుకొని వస్తున్నటువంటి క్షణం ఇది. ఈ సమయాన్ని వదులుకున్నావు అంటే ఆ తర్వాత నువ్వు ఎంత పిలిచినా, ఎంత తలిచినా నీ కంటికి కూడా నేను కనబడను. జాగ్రత్త. ఆ తర్వాత నీకు ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, నువ్వు ఎంత తలుచుకున్నా కూడా నేను నీ మాటకి కరగను, స్పందించను. అలా బండరాయిలా ఉండిపోతా. అలా జరగకూడదు. నీ ప్రతి కష్టంలో కూడా నీకు తోడుగా నేను ఉండాలి అంటే ఈ రోజు ఈ సందేశాన్ని వినక తప్పదు. నిర్లక్ష్యం చేశావో నీ అంత దురదృష్టవంతురాలు ఇంకా ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు, ఉండబోరు కూడా. జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక హెచ్చరికతో కూడిన ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి. బాబా గారి మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడాల్సిందే. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత్తో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక కామెంట్ బాక్స్లో ఓం సాయిరాం అంటూ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. బాబా గారి ఆశీస్సులు ఇంకా త్వరగా దొరుకుతాయి. మీ కష్టం తీరుతుంది, మీ బాధ తీరుతుంది. దిక్కు తోచిన స్థితిలో మీరు ఉంటే మీకు ఒక దారి చూపిస్తారు బాబా గారు. ఇక గురువు గారు, మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకోవచ్చు. ఇక్కడ ఒకసారి చూడండి. శ్రీ షిరిడి సాయి ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 96698772. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా కేవలం ఫోన్ ద్వారానే పరిష్కరించి ఇచ్చేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, ప్రతి ఒక్క ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ జాగ్రత్త. ఎందుకంటే నేను నీ సాయిని. నేను ఈరోజు నీతో మాట్లాడడానికి వచ్చాను. నేరుగా షిరిడి నుంచి వచ్చాను. సాధారణంగా నేను మాట్లాడను, నిశ్శబ్దంగా ఉంటాను, ధ్యానంలో ఉంటాను, మౌనంగా ఉంటాను. కానీ ఈరోజు నీతో మాట్లాడాలి అనిపించింది. ఎందుకో తెలుసా? నువ్వు ఒంటరిగా పోరాడుతున్నావు. నీకు తెలియదు, కానీ నేను చూస్తున్నాను. నీ జీవితంలో ఎవరో ఉన్నారు, నీకు హాని చేసిన వారు, నీ వెనుక మాట్లాడిన వారు, నీ పేరు చెడగొట్టాలని ప్రయత్నించిన వారు, నీ సంతోషం చూసి లోపల మండిపోయిన వాళ్ళు, నీ అభివృద్ధి చూసి రాత్రిపూట నిద్ర లేని వారు, నీ మంచితనాన్ని నీ బలహీనతగా వాడుకున్న వాళ్ళు. నువ్వు ఏమీ అనలేదు, నోరు మూసుకున్నావు, భరించావు, పర్వాలేదు, వదిలి అని మనసుకి సమాధానం చెప్పావు, సమాధానం పరుచుకున్నావు. రాత్రిపూట ఒంటరిగా కూర్చున్నప్పుడు కళ్ళు తడిబారాయి. నాకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతోంది బాబా అంటూ గుండె అడిగింది. ఆ అడిగిన ప్రతిసారి నేను విన్నాను. ఆ కన్నీళ్లు పడిన ప్రతిసారి నేను చూశాను. నువ్వు ఒంటరిని అనుకున్నావు, కానీ నేను నీ పక్కన ఉన్నాను. నీకు కనిపించలేదు, కానీ ఉన్నాను. నీ ప్రతి శ్వాసలో ఉన్నాను, నీ ప్రతి నిశ్శబ్దంలో ఉన్నాను. ఇప్పుడు నేను మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. నా పని మొదలైంది అని నీకు తెలిపే సంకేతాలు చెబుతాను, విను. ఇవి జాగ్రత్తగా విను. ఇవి నీ జీవితంలో కనిపించినప్పుడు గుర్తుంచుకో, సాక్షాత్తు సాయి కదిలాడని అర్థం. మొదటి సంకేతం, మనసులో అకస్మాత్తుగా శాంతి వచ్చే క్షణం. నీకు హాని చేసిన వారి గురించి ఆలోచిస్తున్నావు. కోపంగా ఉంది, నొప్పిగా ఉంది, నిద్రపోవాలనుంది, కానీ పడుకున్న మనసు ఆగదు. అదే ఆలోచనలు మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి. ఎందుకు చేశాడు, ఎందుకు చేసింది, నేనేం తప్పు చేశాను అని మనసు తిరుగుతోంది, అడుగుతోంది. అదే సమయంలో ఒక్కసారిగా ఏదో వస్తుంది. గాలి తగిలినట్టు చల్లగా, ప్రశాంతంగా మనసు ఒక్క క్షణం ఆగుతుంది.
గుండె లోపల ఏదో చెబుతుంది, సరిపోతుంది, జరిగేది జరుగుతుంది, ఆందోళన పడుకు, అది నేను. నేను నిన్ను తాకుతున్నాను, నా చెయ్యి నీ భుజంపై వేస్తున్నాను, నేనున్నాను, భయపడుకు అని నీ సాయి చెబుతున్నాడు. మాటలు వినిపించవు, కానీ అనుభవం కలుగుతుంది. ఆ శాంతి అనుభవించినప్పుడు కళ్ళు మూసుకో, ఒక్క క్షణం నన్ను అనుభవించు. అది నా సందేశం, నీ సాయి సందేశం. నేను నీ తరపున నిలబడ్డాను. నువ్వు యుద్ధం చేయవలసిన అవసరం లేదు, నేను చేస్తాను. రెండవ సంకేతం, శత్రువు మాటలు తనకే తగలటం. నీ గురించి అబద్ధాలు చెప్పినవాడు ఉన్నాడు కదా, వాడు ఇలాంటివాడు అలాంటివాడు అని అందరికీ చెప్పాడు కదా, నీ పేరు చెడగొట్టాలని ప్రయత్నించాడు కదా, నీ వెనుక చెప్పినవి ముందే చెప్పే ధైర్యం లేదు కదా. ఒక్క పని చెయ్యి, అతన్ని గమనించు. కొద్ది కాలంలో ఏం జరుగుతుందో చూడు. అతను చెప్పిన అదే మాటలు అతనిపై పడతాయి. అతను నీ పేరు చెడగొట్టాలని చేసిన పని అతని పేరే చెడగొడుతుంది. అతను నీ మీద అబద్ధాలు చెప్పాడు కదా, ఆ అబద్ధాలే అతన్ని చుట్టుముట్టేస్తాయి. అతను నీకు తవ్విన గుంటలో అతనే పడిపోతాడు. ఇది నేను ప్రత్యేకంగా చేస్తాను. ఇది కర్మసూత్రం. ఈ విశ్వంలో ప్రతి పని వెనక్కి వస్తుంది. మంచి పని మంచిగా వస్తుంది, చెడు పని చెడుగా వస్తుంది. ఆలస్యం అవుతుంది, కానీ తప్పదు. ఒక్క పైసా తప్పకుండా తిరిగి వస్తుంది. ఆ కర్మచక్రం నా చేతిలో ఉంటుంది. నేను లెక్క తప్పకుండా చూస్తాను. నేను మర్చిపోను, నేను నిద్రపోను, నేను అలసిపోను. ఇది నా వాగ్దానం. నీకు మూడవ సంకేతం ఇస్తాను చూడు. శత్రువు అనుకోని నష్టాలు మొదలవ్వటం. నిన్ను హింసించిన వాడికి నేను ఒక్కసారిగా పెద్ద శిక్ష వెయ్యను తల్లి, అది నా పద్ధతి కూడా కాదు. మెల్లగా వేస్తాను, చిన్న చిన్న నష్టాల రూపంలో వేస్తాను. అతను అర్థం చేసుకోలేనంత సూక్ష్మంగా వేస్తాను. ముందు పని సరిగ్గా జరగదు, ప్రయత్నించినది ఆఖరి నిమిషంలో తప్పిపోతూ ఉంటుంది. అనుకున్న అవకాశాలు చేజారిపోతాయి. చేతిలో డబ్బు నిలవదు, వచ్చినా పోతుంది. నమ్మిన మనుషులు ఆఖరి క్షణంలో దగా చేస్తారు. ఇంట్లో చిన్న చిన్న కలహాలు వస్తాయి. మనసు ఏ పనిలోనూ నిలవదు. అతను ఎంతోమంది జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తాడు, మంత్రాలు చేయిస్తాడు, నాకు ఎవరైనా ఏదైనా చేశారా అడ్డు అడుగుతాడు. దేవాలయాలకు వెళ్తాడు, కానీ కారణం అర్థం కాదు. ఎందుకంటే కారణం వేరే చోట ఉంది. నీకు చేసిన అన్యాయానికి సమాధానం రావటం మొదలైంది. నువ్వు ఇది చూసినప్పుడు ఒక్క పని చెయ్యి, సంతోషపడుకు. మనసులో ఓం సాయిరాం అనుకో. నా న్యాయం నాది అని విడిచిపెట్టు. ఆ ఉదారత నీకు మరింత శక్తినిస్తుంది. నాలుగవ సంకేతం, నీకు అనుకోని రక్షణ రావటం. శత్రువు నిన్ను హాని చెయ్యాలని ప్రయత్నిస్తున్న సమయంలో నీకు తెలియకుండా నేను నిన్ను రక్షిస్తాను. ఒక మనిషి వస్తాడు, అనుకోని చోటు నుండి వస్తాడు, సరిగ్గా సమయానికి కనిపిస్తాడు, సరైన మాట చెబుతాడు, సరైన సమాచారం ఇస్తాడు. ఆ మాట వల్ల నువ్వు అప్రమత్తంగా ఉంటావు. ఆ సమాచారం వల్ల నువ్వు తప్పించుకుంటావు. లేదా ఒక పరిస్థితి వస్తుంది, శత్రువు పన్నిన వలలో పడబోతావు. అదే సమయంలో ఏదో జరుగుతుంది, అతని ప్రణాళికే విఫలం అవుతుంది. అతను అనుకున్నది జరగదు. ఇది యాదృచ్ఛికాలు కావు తల్లి, ఇది నా రక్షణ కవచాలు. నా బిడ్డలు, నా భక్తుల చుట్టూ నేను అదృశ్య కవచం వేస్తాను. శత్రువు వేసే బాణాలు ఆ కవచానికి తగిలి వెనక్కి మళ్ళుతాయి. నువ్వు గమనించకపోవచ్చు, కానీ నేను అన్ని వేళలా నీ చుట్టూ ఉంటాను. నీ ముందు ఉంటాను, నీ వెనుక ఉంటాను, నీ పక్కన ఉంటాను. ఐదవ సంకేతం, నీకు అనుకోని రీతిలో అవకాశాలు తెరుచుకోవటం. శత్రువు ఒక తలుపు మూసాడు కదా, నేను 10 తలుపులు తెరుస్తాను, భయపడుకో. అతను నీ పేరు చెడగొట్టాడు కదా, అదే పేరు వేరే చోట వెలుగుతుంది. అతను నీ అవకాశాన్ని నాశనం చేశాడు కదా, మరింత పెద్ద అవకాశం వేరే దారిన వెతుక్కుంటూ వస్తుంది. అతను నిన్ను ఒక చోటు నుండి తరిమేశాడు కదా, అంతకంటే మంచి చోటు నీకోసం ఎదురు చూస్తోంది. వెళ్ళు. ఒక్కసారి రాదు, మెల్లగా వస్తుంది. అనుకోని మనిషి ద్వారా వస్తుంది, అనుకోని ఫోన్ కాల్ రూపంలో వస్తుంది, ఒక వాక్యం చదివినప్పుడు కనిపిస్తుంది, ఒక కలలో సూచన వస్తుంది. ఆ అవకాశం వదులుకోకు, వెనుదిరగకు. నాకు సాధ్యం అవుతుందా అని సందేహించకు. అది నేను పంపించింది. శత్రువు మూసిన తలుపుకి ఇది నేనిస్తున్న జవాబు. ముందుకు వెళ్ళు, నేను నీ వెనుకున్నాను. ఆరవ సంకేతం, నీ చుట్టూ ఉన్న మనుషులు శత్రువు అసలు రూపు చూడటం. ఎంతకాలం అతను నటించాడు, అందరి ముందు మంచిగా ఉన్నాడు, నీ మీద నేరారోపణలు చేశాడు, నిన్ను నమ్మిన వారికి అనుమానం కలిగించాడు. వాడు ఇలాంటి వాడు, వాడికి తెలివి తక్కువ వాడు, మోసగాడు అని అందరికీ చెప్పాడు. కొందరు నమ్మారు. నువ్వు ఒంటరిగా నిలబడ్డావు. కానీ నేను సత్యం, నేను వెలుతుర్ని. చీకటిలో దాగిన అబద్ధాలు ఎంతకాలమైనా దాగవు, నా వెలుగులో అన్నీ కనిపిస్తాయి. ఒకరోజు అతను చేసిన పని అందరికీ కనిపిస్తుంది.
నువ్వు ఏమి చెయ్యకుండా, నువ్వు ఏమి చెప్పకుండా అతని పని తానే చేసుకుంటాడు. అతని అసలు రూపు అతనే తాను చూపించుకుంటాడు. నిన్ను నమ్మలేదు అనుకున్న వారు స్వయంగా వస్తారు. మాకు తప్పు అర్థమైంది అంటారు. నిజంగా నీది తప్పు లేదు అంటారు. ఆ రోజు నువ్వు నిరూపించుకోవలసిన అవసరం ఉండదు. సత్యం తన పట్ల అదే నిలబడుతుంది. 7వ సంకేతం, శత్రువు నీ దగ్గర సహాయం అడగటం. ఇది అన్నింటికంటే విచిత్రమైన సంకేతం తల్లి. చాలా మంది నమ్మలేరు, కానీ జరుగుతుంది. నిన్ను అవమానించిన వాడు ఒకరోజు నీ ముందు నిలబడతాడు. ఏదో కారణంగా నీ సహాయం అడుగుతాడు. జీవితంలో ఎక్కడో అతనికి నీ అవసరం కలుగుతుంది. ఆ క్షణంలో అతను నీ ముందు వచ్చి నిలబడతాడు. అది అతనికి ఎంత కష్టంగా అనిపిస్తుందో ఆలోచించు. అతని అహంకారం ఎంత నలిగిపోతుందో నీకు అర్థమవుతుంది. ఆ రోజు నీకు ఏమనిపించినా కోపం రానీకు, ప్రతీకారం తలపెట్టుకో, చేసినది మర్చిపోయావా అని అనకు. ఎందుకంటే అతను నీ దగ్గరికి రావటమే అతనికి అతి పెద్ద శిక్ష. అతని అహంకారం నశించింది, అది చాలు. ఇక నీ వంతు వచ్చింది. ఉదారంగా స్పందించు. సహాయం చేయగలిగితే చెయ్యి, లేకపోయినా మర్యాదగా మాట్లాడు. ఆ ఒక్క పని నన్ను అత్యంత సంతోష పెడుతుంది. శత్రువుకు సహాయం చేయగలిగే హృదయం సాధారణ మనిషికి రాదు. అది కేవలం సాయి బిడ్డకి, సాయి భక్తుడికి మాత్రమే వస్తుంది. ఆ పని చేసినప్పుడు నేను నీపై మరింత కృప కురిపిస్తాను. 8వ సంకేతం, నీ ఆత్మవిశ్వాసం అప్రయత్నంగా పెరగటం. శత్రువు నిన్ను చిన్న చెయ్యాలని చేసిన ప్రతి పని నిన్ను మరింత బలపరుస్తుంది. ఆలోచించు. ఆ కష్టాలు లేకపోతే నువ్వు ఎంత నేర్చుకునేవాడివి? ఆ అవమానాలు లేకపోతే నువ్వు ఇంత పోరాడగలవని నీకు తెలిసేదా? ఆ నొప్పులు లేకపోతే నీలో ఉన్న శక్తి నీకు తెలిసేదా? శత్రువు నీకు హాని చెయ్యాలని అనుకున్నాడు, కానీ నేను ఆ హానిని నీ శక్తిగా మార్చాను. నిప్పులో కాలిన బంగారం మరింత మెరుస్తుంది. శత్రువు నిప్పులా వచ్చాడు, నువ్వు బంగారంలా మెరిసావు. అతను అనుకోలేదు ఈ పని జరుగుతుందని, కానీ జరిగింది. ఎందుకంటే నేను నీ వెనుకున్నాను. ఆ ఆత్మవిశ్వాసం ఒక్కసారిగా రాదు, రోజు రోజుకి పెరుగుతుంది. ఒకరోజు ఉదయం నిద్ర లేచినప్పుడు అద్దంలో చూసుకుంటావు. నీ కళ్ళల్లో ఒక వెలుగు కనిపిస్తుంది, ఒక గాంభీర్యం కనిపిస్తుంది, ఒక నిశ్చలత కనిపిస్తుంది. అది నా వెలుగు. నేను నీలో ప్రతిఫలిస్తున్నాను. 9వ సంకేతం, నీ పేరు అనుకోని చోట్ల వ్యాపించటం. శత్రువు నీ పేరు చెడగొట్టాలని ప్రయత్నించాడు, కానీ నేను నీ పేరు వేరే చోట్ల వ్యాపింపచేస్తాను. నువ్వు ఎప్పుడూ వెళ్ళని చోటు నీ పేరు వినిపిస్తుంది. నువ్వు కలవని మనుషులు నీ గురించి మంచిగా మాట్లాడతారు. నువ్వు చేసిన మంచి పనులు అనుకోని రీతిలో అందరికీ తెలుస్తాయి. ఒక్కోసారి నువ్వే ఆశ్చర్యపోతావు, ఇతనికి నా గురించి ఎలా తెలుసు? ఇది నేను చేస్తున్నాను. నువ్వు చెయ్యలేని పనిని నేను చేస్తున్నాను. నీ గురించి అబద్ధాలు చెప్పిన ప్రతి చోట నేను నిజాలు పంపిస్తున్నాను. నీ పేరు నీకు తెలియకుండా వెలిగిపోతోంది. చివరికి నీకు అనుకోని విజయం రావటం అన్నీ కూడా సంకేతాల పరిసమాప్తి. ఇది నువ్వు అనుకోని రీతిలో విజయం నీకు వస్తుంది. శత్రువు నిన్ను ఆపాలనుకున్న సరిగ్గా అదే సమయంలో నువ్వు పైకి వెళ్తావు. అతను నీ పేరు చెడగొట్టాలని చూసిన చోటే నీ పేరు వెలిగిపోతుంది. అతను నిన్ను కూలదోయాలనుకున్న జాగాలోనే నువ్వు నిలబడతావు. అతను నిన్ను వెనక్కి తోయాలని చేసిన పని నిన్ను ముందుకు నెట్టింది. ఆ విజయం వచ్చినప్పుడు ఒక్క పని చెయ్యి. నా ఆలయానికి వెళ్ళు, నా ముందు నిలబడు. మాటలు చెప్పవలసిన అవసరం లేదు. కళ్ళు మూసుకో. నేను నీ హృదయంలో ఉంటాను. ఆ నిశ్శబ్దంలో మనిద్దరం మాట్లాడుకుందాం. నేను నీకు చేసిన పని అప్పుడు నీకు అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పు, నీ జీవితంలో నిన్ను అవమానించిన వారు ఉన్నారా? నీ వెనుక వెన్నుపోటు పొడిచిన వారు ఉన్నారా? నిన్ను చూసి, నీ నవ్వు చూసి మండిపోయిన వారు ఉన్నారా? నీ కష్టానికి చూసి ఆనందించిన వారు ఉన్నారా? వారి గురించి ఆందోళన పడకు. ప్రతీకారం తీర్చుకోవాలని చూడకో. నీ చేతిలో శుభ్రంగా ఉంచుకో. నీ మనసు స్వచ్ఛంగా ఉంచుకో. నీ ధర్మం నువ్వు పాటించు. నీ పని నువ్వు చేసుకో. నిజాయితీగా ఉండు, మంచిగా ఉండు. మిగతా పని నీ సాయి చూసుకుంటాడు, నేను చూసుకుంటాను. నేను సాయిని, నేను సహిస్తాను. ఎంతకాలమైనా సహిస్తాను. కానీ నా బిడ్డని, నా భక్తుని కన్నీళ్లు భూమి మీద పడిన తర్వాత నేను మారుతాను, స్పందిస్తాను. అప్పుడు నేను మహాకాలుడిని అవుతాను. శివ తాండవం మొదలు పెడతాను. ఆ తాండవం ముందు ఏ శత్రువు నిలబడలేడు, ఏ అన్యాయము మిగలదు, ఏ అబద్ధము బ్రతకదు. నువ్వు ఒంటరివి కాదు. నేను ఉన్నాను, నీతో ఉన్నాను. నీ ప్రతి అడుగులో ఉన్నాను, నీ ప్రతి శ్వాసలో ఉన్నాను, నీ ప్రతి నిశ్శబ్దంలో ఉన్నాను. నీ శత్రువుకు తెలియని విషయం ఒక్కటి ఉంది తల్లే. నువ్వు నా బిడ్డవి, నా భక్తుడివి. నిన్ను తాకడం నన్ను తాకటమే. నీకు హాని చెయ్యటం నాకు హాని చెయ్యటమే. ఆ తప్పు వారు చేశారు, దాని పర్యావసనం
వారు అనుభవిస్తారు. నువ్వు నిశ్చింతగా ఉండు. ఇప్పుడు ఒక్కసారి నీ సాయిని గుండెల నిండా, మనసు నిండా తలుచుకో. నీ కళ్ళల్లో నీ సాయి రూపుని నిలుపుకో. నీ మనసు నిండా నీ సాయి రూపుని నిలుపుకో. ఒక్కసారి ఎనలేని ప్రశాంతత వస్తుంది. కొండంత ధైర్యం వస్తుంది. నా సాయి నా తోడుగా ఉన్నాడు, నా నీడగా ఉన్నాడు అంటూ ఒక భరోసా నీకు వస్తుంది. ఈ భరోసా నీ జీవితం మొత్తం కూడా నిన్ను ముందుకు నడుపుతుంది. ఎక్కడా నువ్వు ఎవరి దగ్గర తల వంచాల్సిన పని లేదు, చెయ్యి చాపాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు, వంగాల్సిన పని లేదు, లొంగాల్సిన పని లేదు. ధైర్యంగా రాజాలాగా దర్జాలుగా తలెత్తుకుని బ్రతుకు బిడ్డ. నీ సాయి ఆశీర్వాదంతో ప్రతి ఒక్కటి నేను చూస్తాను, నిన్ను ముందుకు నడుపుతాను అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.